బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ వారంలో భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈ నెల 21 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 2 వారాల పాటు ముసురు పట్టి వాతావరణం పూర్తిగా చల్లబడి జల్లులు అప్పుడప్పుడు భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 2 వారాల నుంచి కురిసిన వర్షాలకి పూర్తిగా చెరువులు డ్యాంలన్నీ కూడా నిండుకొని తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాబోయే 2-3 రోజులు కూడా బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మరొక మారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ జిల్లాలకి అలర్ట్స్ ఇస్తున్నారు, ఏ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. సార్ నమస్కారం. ఇప్పటికే గత వారం రోజులుగా కురుతున్నటువంటి వర్షాలు అన్నిటి కూడా అతలాకుతలం అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో మరొక అల్పపీడనం అని చెప్తున్నారు. సో ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో వాతావరణ సూచికలు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఒక ఉపరితల చక్రవాకం అనేది ఇటు మన కోస్టల్ ఆంధ్ర తీరం నుంచి అలాగే తెలంగాణ వరకు కూడా వ్యాపించి ఉంది. అలాగే నిన్నటి వరకు కూడా మన కోస్టల్ అది ఇంటీరియర్ కర్ణాటక వరకు కూడా కొనసాగినటువంటి ఉపరితల చక్రవాకం ఒక విధంగా బలహీనపడింది. సో వీటికి అనుసంధానంగా రాబోయే 13వ తారీఖున మళ్ళీ ఒక పశ్చిమ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనివల్ల కూడా రాష్ట్రంలో రానున్న 4-5 రోజులు కూడా విస్తారంగా వర్షాలు అయితే కురిసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 13-14లో మాత్రం మనకి విస్తారంగా అయితే వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు తూర్పు జిల్లాలన్నీ కూడా మనకి ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు కొమరం భీం, అలాగే మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఇంకా చూసుకున్నట్లయితే ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్, యాదాద్రి, భువనగిరి ఈ యొక్క జిల్లాలకు వర్ష తీవ్రత అనేది ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే 14వ తారీఖున కూడా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు దక్షిణ తెలంగాణలో అలాగే కొన్ని పశ్చిమ తెలంగాణ జిల్లాలకు కూడా ఈ యొక్క వర్ష సూచన అనేది విస్తారంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్ విషయంలో కనుక చూసుకున్నట్లయితే ఈరోజు రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు 5 చోట్ల మాత్రం ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో అట్లాగే చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, కొమరంభీం ఈ యొక్క జిల్లాల్లో మాత్రం మనకి భారీ వర్షాలు అనేవి పడే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపటి తర్వాత మాత్రం మనకి ఈ యొక్క వర్ష తీవ్రత క్రమేపీ పెరిగి రాష్ట్రంలో విస్తారంగా మాత్రం రానున్న 4 రోజులు వర్షాలు కురిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు వర్ష తీవ్రతతో పాటు ఉరుములు, మెరుపులు అలాగే గాలి తీవ్రత కూడా రానున్న 5 రోజులు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. యొక్క గాలి తీవ్రత కూడా 13-14 తారీఖుల్లో కొంచెం పెరిగే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే గ్రీన్ కలర్ అనగానే మనకి 1 సెంటీమీటర్ నుంచి సుమారు 6 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదవుతుంది. ఎప్పుడైతే వర్ష తీవ్రత అధికంగాను లేదంటే మేఘాకృతమైనటువంటి వాతావరణం మనకి నల్లటి మబ్బులు ఎప్పుడైతే కనిపిస్తాయో అప్పుడు వర్ష తీవ్రత అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ రోజు కూడా సిటీ అంతటా కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజు రేపు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి అవుటర్ ఎల్లుండి చూసుకున్నట్లయితే 13-14 తారీఖుల్లో అల్పపీడనం ప్రభావంతో విపరీతంగా విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్స్ జారీ చేసింది. ముఖ్యంగా ఐటీ సెక్టర్ ఉద్యోగులందరూ కూడా సమయపాలన పాటించాలి, ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్కి సూచనలు ఇవ్వాలని చెప్పేసి అటు అరవింద్ కుమార్ కూడా ట్విట్టర్ ద్వారా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో హైడ్రా అధికారులు అందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరోపక్క చూసుకున్నట్లయితే సిటీలో కూడా భారీ వర్షాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కురిసినటువంటి వర్షాలకి ఉస్మాన్ సాగర్ కావచ్చు, హిమాయత్ సాగర్ కావచ్చు, అలాగే హుస్సేన్ సాగర్ కావచ్చు పూర్తిగా కూడా నిండుకుండా తలపిస్తున్నాయి. దాదాపుగా హిమాయత్ సాగర్లోనే 4 గేట్లు ఎత్తేసి దాదాపు 1700 క్యూసెక్ల నీటిని కిందకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా అలర్ట్స్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో కూడా అలర్ట్స్ జారీ చేశారు. సో దాదాపుగా నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలకు చూసుకున్నట్లయితే సెల్లార్లన్నీ కూడా భారీగా సిటీలో నీటి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కూడా కొన్ని సెక్టార్స్లో కొన్ని స్పాట్స్లో దాదాపుగా 6 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా అటు వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే సాయంత్రం పూట అవసరం ఉంటేనే బయటకు రావాలి, ట్రాఫిక్లో ఎవరు చిక్కుకోవద్దు అని చెప్పేసి కూడా అటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా కావచ్చు, వాతావరణ శాఖ అధికారులు కావచ్చు
అలర్ట్స్ అయితే జారీ చేశారు. సో ఇది 2 రోజుల పాటు ఉన్న వర్ష కండిషన్. దాదాపుగా 13, 14 మాత్రం విపరీతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తంగా ఆరెంజ్ అలర్ట్స్, ఎల్లో అలర్ట్స్ జారీ చేశారు. 14వ తారీఖు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా కూడా ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేశారు. సో ఆరెంజ్ అలర్ట్స్ కాస్త ఇంకా ఉన్నట్టయితే రెడ్ అలర్ట్స్ కూడా మారిపోతాయని చెప్పేసి కూడా చెప్తాం పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 13, 14 విస్తారంగా వర్షాలు, ఈ రోజు రేపు చూసుకున్నట్లయితే మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో ప్రవీణ్, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.